మహిళలు నైట్ షిఫ్ట్స్ డ్యూటీకి వెళ్తూ ఉన్నారా? ఒకవేళ అలా గనక వెళ్తే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ప్రస్తుత రోజుల్లో ఉన్నాయి. సో, మహిళలు అంటే స్వతంత్రం వచ్చేసింది మనకి. ఆడవారు అర్ధరాత్రి గూడా నడిచే రోజులివి. సో, ఈ రోజుల్లోనేంటమ్మా ఇంకా జాగ్రత్తగా ఉండండి. లేపోతే నైట్ డ్యూటీస్ చేయకండి అని జెప్తున్నావు అనైతే తప్పుగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు అంటే ఉద్యోగం జేసుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లోని భార్యాభర్త లేదా ప్రతి ఆడపిల్ల గూడా చదువుకుని ఉద్యోగం చేసుకుంటేనే రోజులు వెళ్ళబుచ్చడానికి కావాల్సిన డబ్బుని సమకూర్చుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. సో, జాబ్ చేస్తేనే మనకి అన్నీ గడుస్తున్న పరిస్థితుల నేపథ్యంలోని టైమింగ్స్ చేసుకోకుండా మనం ఉద్యోగాలనేవి చేస్తూ ఉన్నాము. సో, కంపెనీస్ గూడా అంతే. అసలు నైట్ గదా! వీళ్ళకి భద్రత ఉంటుందో లేదో మహిళలకి పలానా టైమింగ్స్, మేల్స్‌కి కొంచెం పర్వాలేదు గాబట్టి ఈ టైమింగ్స్ అని అలా సాగ్రిగేషన్ ఏమీ లేదు. నైట్ షిఫ్ట్స్ ఆడవాళ్ళకి ఉంటున్నాయి, మగవాళ్ళకి ఉంటున్నాయి. మగవాడు చేసే ప్రతి పని ఆడవాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు ఆడ, మగ అనే భేదం లేకుండా ఈక్వల్ గానే జెండర్ ఈక్వాలిటీతోనే పనిచేస్తూ ఉన్నారు. బట్ అఘాయిత్యాలు ఆడవాళ్ళ మీదే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సో, ఈ పాయింట్‌కి మాత్రము ఎన్ని తరాలు మారినా ఆన్సర్ అయితే దొరకడం లేదు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని కొంతమంది మహిళలు ఎదుర్కోగలుగుతారు. కొంతమంది ఆ టైంలో బలహీనులైపోతారు. ఎదుర్కోలేకపోతారు. గతంలో ఒక ఇన్సిడెంట్ చూసాము. ఒక మహిళ ఏదో ఆమె ఒక కూలి పని చేసుకునే మహిళ ఒక ఫ్యాక్టరీలోని పని చేస్తూ ఉంటుంది. ఫ్యాక్టరీలో పని చేసి వస్తూ ఉంటే తనకి లేట్ నైట్ అయిపోయింది. 9:30 అరౌండ్ 10 అయిపోయింది ఆవిడకి. సో, అక్కడి నుంచి బస్సులేమి లేవు ఆవిడ రావడానికి. సో, ఆవిడ ఒక చీకటిగా ఉంది. ఒక నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ జాగ్రత్తగా వస్తూ ఉంది. వచ్చే టైంలోన ఒక బస్సు ఆగి ఉంది. అక్కడ బస్ కండక్టర్ ఇద్దరు ఉన్నారు. సో, వీళ్ళు అందరిని దించేసిన తర్వాత కొంతమంది లిక్కర్ తీసుకునే వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు. అంతా అయిన తర్వాత లేకపోతే కొంతమంది ఏవో ఫోన్‌లో ముచ్చట్లు పెట్టుకొని ఒక అరగంట ఎంతో టైమ్ పాస్ చేసి మళ్ళా బస్సుని తీసుకెళ్ళి డిపోలో పెట్టేసుకుంటూ ఉంటారు. లేదా ట్రావెల్ ఏజెన్సీ దగ్గర పెట్టేస్తూ ఉంటారు. సో, అలాంటి మధ్యలోనే ఎక్కడైతే వాళ్ళు ఆగారో కరెక్ట్‌గా ఈవిడ కూడా అటునుంచి నడిచొస్తున్న టైంలో, "అమ్మ నీకు హెల్ప్ కావాలా? ఎక్కడ దించాలి? ఏంటి?" అని జాగ్రత్తగా భద్రంగా దించడం మానేసి ఆ సమయంలో వెళ్తున్న ఆ ఒంటరి మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడి బస్సులోని ఆ అమ్మాయిని చెరచడం జరిగింది. సో, సేమ్ అంటే టైం దాటిపోతే స్త్రీలకి భద్రత లేదు అనేది చాలా క్లియర్‌గా ఇక్కడ అర్థమైపోతోంది. ఇప్పుడు ఈ రోజు మనకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన ఘటన గూడా ఇలాగే జరిగింది. ఎయిర్ ఇండియా ఎంప్లాయీ ఆవిడ. సో, ఈవిడ నైట్ షిఫ్ట్‌కి వెళుతోంది. మరి ఆవిడ ఎయిర్ హోస్టెసా లేకపోతే ఏదో సంథింగ్ మొత్తానికైతే ఎయిర్ ఇండియా దానిలోనే ఎయిర్‌పోర్ట్‌లోనే తనకి జాబ్. సో, ఆ జాబ్ కోసమని ఆవిడ నైట్ ఇంటి దగ్గర రెగ్యులర్‌గా వెళ్ళే క్యాబ్ డ్రైవర్‌తోనే ఆ వెహికల్‌లో ఎక్కి ఆవిడ డ్యూటీకెళ్ళిపోయింది. సో, రెగ్యులర్‌గా వెళ్ళే వ్యక్తే గదా! నార్మల్‌గా తీసుకెళ్తాడు, దిగేస్తారు, వెళ్ళిపోతారు. బట్ మరి వాడికి ఎలాంటి రోగం వచ్చిందో తెలియదు గానీ ఒక వాడకూడని భాష వాడాల్సిన పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయి. ఎందుకంటే అంత దరిద్రంగా తయారైపోయింది సొసైటీ. రోజు తీసుకెళ్తున్న అమ్మాయి, రోజు పరిచయం ఉన్న అమ్మాయి, ఏ స్టేటస్ ఎలాంటి మనిషి అనేది తెలిసిన అమ్మాయి, అలాంటి అమ్మాయి మీద కూడా అఘాయిత్యానికి పాల్పడితే రేపొద్దున దొరికితే నన్ను చావజతగొడతారేమో, నన్ను ప్రాణాలతో ఉండనివ్వరేమో అనే భయం గూడా కొద్దిగా కూడా లేకుండా, ఆ మహిళే గదా! ఏం పీకుతదిలే పర్వాలేదులే. గట్టిగా ఒకటి పీకితే పడుంటదిలే అన్నట్టుగా అమ్మాయిని అత్యాచారం చేయాలన్న ఒక నేపథ్యంతోని నమ్మకస్తుడు గదా అని ఆ అమ్మాయి ఊరుకుంది. నమ్మింది గదా అని అతగాడు అనుకుని మొత్తానికి రూట్ మళ్లించి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళకుండా ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి ఆ వెహికల్‌ని తిప్పుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అమ్మాయి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారు గాబట్టి తిరిగి ఎదురుదాడి చేసి ప్రతిఘటించేటప్పటికి భయపడి అక్కడి నుంచి కారు తీసుకొని అమ్మాయిని వదిలేసేసి వాడు పారిపోవడం జరిగింది. సో, మొత్తానికి వెంటనే అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొంది. అలాగే ఎయిర్‌పోర్ట్‌లోకి వెంటనే వెళ్లి డ్యూటీ ఆఫీసర్‌కి అక్కడ ఉన్న వాళ్ళకంతా చెప్పి పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి మొత్తానికి వాడినైతే పట్టుకున్నారు. సో, ఇలాంటి వాళ్ళని ఎన్ని సార్లు అనుకుంటున్నామో, ఇలాంటి వాళ్ళని పబ్లిక్‌లోన ఏది తీసేయాలో అది తీసేస్తే గాని వీళ్ళకి నిజంగానే శిక్ష పడకపోతే రోజు రోజుకి అసలు ఒక కొంచెం భయం గూడా లేకుండా పోతుంది. ఇవి మనం చెప్తున్నది కాదు, నేను చెప్తున్నది కాదు. పూర్తిగా సోషల్ మీడియాలోని ఎంతో మంది కొన్ని వేలాది మంది పెడుతున్న మెసేజ్‌లివి. వీడికి అది తీసేయండి, వీడికి ఇది తీసేయండి, ప్రైవేట్ పార్ట్ కట్ చేసి పడేయండి వీడికి బుద్ధొస్తదని. ఎగ్జాక్ట్‌లీ అది చేస్తేనే బుద్ధొస్తది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మేము గూడా ఈవెన్ నేను గూడా ఆ టైంలో 8:00, 9:00, 10:00 గూడా ఇంటికెళ్ళాల్సిన పరిస్థితులుంటాయి. సో, బండి పాడవ్వచ్చు, బండి పంక్చర్ గావచ్చు, ఏ ఆటో వాడిని అడిగి ఎక్కాల్సిన పరిస్థితులుంటాయి. ఆ టైంకి ఎవరు అందుబాటులో లేకపోవచ్చు. అంటే అవకాశాన్ని తీసుకొని ఆడవాళ్ళ మీద ఏదైనా చేయొచ్చు, వీళ్ళేం ఏం చేయలేరు అనే ఒక ధైర్యం ఇంకా పురుషుల్లోనే బాగా బలంగా ఉంది. ఈ బలాన్ని బలహీనంగా చేసేలాగా చట్టాలు రావాలి అనేదైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఇలాంటివి మహిళలు మీకు
అలా అని ఉద్యోగాలు మానేయండి అని ఎవరు చెప్పడం లేదు. బట్ ఎప్పుడైనా సరే ఇంకా మహిళలకి భద్రత అనేది కరువవుతూనే ఉంది. మహిళలకి భద్రత అనేది లేదు. మీరు ఎన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, మీరు ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నా గూడా, పురుషుడి దగ్గర మాత్రము స్త్రీలు ఒక రకంగా ఒకానొక టైంలోని బలహీనంగా మారిపోవాల్సిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గట్టిగా గుద్దితే పడిపోతాం మనం. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గూడా, గుద్దాల్సిన చోట గుద్దకూడని చోట గనక ఏదైనా చేసినా, కొట్టినా, ఏం చేసినా మ్యాన్ హ్యాండ్లింగ్ గనక చేస్తే ఆ టైంలో కొంచెం వీక్ అయిపోతాము. సో, అలాంటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. మగవాడు గదా! నేను కొట్టలేనేమో, నేనేం ఎదిరించలేనేమో అని అనుకోకుండా అప్రమత్తంగా ఉండండి. మీకు కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ మీరు బ్యాగ్‌లో పెట్టుకోండి. పెప్పర్ స్ప్రే లాంటివి ప్రతి మహిళ గూడా క్యారీ చేయండి. వెంటనే ఇమ్మీడియేట్‌గా మీకు తేడా వచ్చింది అనంటే ఆ స్ప్రే చేసి పడేయండి. ఏదైతే అదైతే తర్వాత. వెంటనే 100కి డయల్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు ఫోన్ మాత్రం అలర్ట్‌గా ఉండండి. చాలా మంది ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అనంటే, మనం ప్రైవేట్ వాటిల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు లైక్ కొన్ని ఊబర్, ర్యాపిడో ఇలాంటివి చాలా వచ్చినియి. మనం జనరల్‌గా ఒక డ్రైవరే గదా! ఇది లొకేట్ అవుతూ ఉంటది. ఏముంది లొకేషన్ తెలుస్తది. గూగుల్ మ్యాప్‌లోంచే గదా! మనం వెళ్తా ఉంటాం. వీడేం చేస్తాడులే అని అనుకుంటాము. బట్ ఏది నమ్మడానికి లేదు. మీరు ఫోను జూస్తూ ఉండిపోకండి. ఎక్కిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే బైక్ అయినా, ఆటో అయినా, క్యాబ్ అయినా సరే. ఎక్కిన తర్వాత మీరు ట్రావెలింగ్ చేస్తున్నారనంటే మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు రీచ్ అయ్యే ప్లేస్ వరకున దయచేసి ఫోను ముట్టుకోకండి. ఫోను చూడకుండా ఉంటే వాడు ఎటెళ్తున్నాడు? ఎటు తీసుకెళ్తున్నాడు? ఎందుకు రూట్ చేంజ్ చేశాడు? వాడు కరెక్ట్‌గా తీసుకెళ్తున్నాడా లేదా అనే అబ్జర్వేషన్‌లో మీరుంచుకోండి. ఇంకోటేంటంటే మీ ఫోన్‌లో ఒక ఫ్యామిలీ యాప్ అనేది వేసుకోండి. మనం ఎక్కడున్నాం అనే లొకేషను ట్రేస్ చేసుకునేలాగా మనం బయలుదేరినప్పుడు ఫ్యామిలీకి హస్బెండ్‌కో, బ్రదర్‌కో, ఫాదర్‌కో ఎవరో ఒకరికి దాన్ని కనెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దయచేసి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. లేదు అని అనుకుంటే మాత్రము ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రమాదాలు జరిగే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటేంటంటే ఇప్పుడు ఏం జరిగినా గూడా కేసుల్ని ఎలా అంటే అలాగా క్లోజ్ చేసి పడేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరిగింది? ఎవడు చేశాడు? అని లాంగ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులకు గూడా పాపం సమయం సరిపోవడం లేనట్టుంది. కేసులు మధ్యలోనే క్లోజ్ చేస్తూ ఉన్నారు. అయిపోయిందని జెప్పేసి. సో, ఇది ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసినా ఎప్పటికో లాంగ్ ఎళ్తా ఉంది. సో, ఖచ్చితంగా నిందితుడు చాలా వరకు 100కి 70% నిందితులు తప్పించుకుంటూనే ఉన్నారు. రిపీటెడ్‌గా చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. ఇంకా వాళ్ళు పోలీసుల దృష్టిలో, అధికారుల దృష్టిలో తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. అప్రమత్తంగా ఉండండి. దయచేసి గుడ్డిగా ప్రయాణాలు చేయకండి. ఎవరిని నమ్మి మీరు బైకులెక్కడం, ఏమెక్కడం గూడా చేయొద్దు. లిఫ్టులు తీసుకోవద్దు. ఫోను మాత్రం వాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఫోన్‌ని అప్రమత్తంగా ఉండండి తప్ప ఫోన్‌ని వాడకండి మీరు జర్నీలో ఉండేటప్పుడు. సో, ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోన రీసెంట్‌గా నిన్న రాత్రి జరిగిన సంఘటన. మొత్తానికి అమ్మాయి ధైర్యంగా ఫైట్ చేసి బయటకైతే రాగలిగింది. నిందితుడినైతే పట్టుకున్నారు. మీరు గూడా ధైర్యంగా ఉండండి బయటికెళ్ళేటప్పుడు. మాక్సిమం నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. ఈరోజు మనం సాలరీల కోసమో, పైసల కోసమో కక్కుర్తిబడి నైట్ షిఫ్ట్స్ వేసుకునే వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్రమాదాల్లో పడే అవకాశం గూడా ఉంటుంది. ఇన్ టైమ్‌కి ఇంటికి చేరుకునేలాగా మీ టైమింగ్స్‌ని సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకు కంపెనీలు గూడా కొంత సహకరించడమో, లేదా ప్రభుత్వం గూడా ఏదైనా వెసులుబాటు ఇవ్వడమో కంపెనీలకు సంబంధించి ఒక రూల్‌ని గాని, ఒక యాక్ట్‌ని గాని తీసుకొస్తే బావుంటుంది అని ఒక ఒపీనియను. సో, ఇది చాలా మంది గూడా మెసేజుల్లో పెట్టారు. సో, ఇదొక రిక్వెస్ట్‌గా తీసుకొని గవర్నమెంట్ ఏమైనా ఈ మహిళలకి సంబంధించి టైమింగ్స్ అనేవి 7 గంటల వరకు 6 గంటల వరకు టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయగలిగితే బావుంటుందని చాలా మంది అంటూ ఉన్నారు. చూద్దాం.